హాయ్ అండి. హెల్తీగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్లు చుక్క నూనె లేకుండా హెల్తీగా ఇలా సలాడ్ చేసుకొని డైలీ ఒక కప్పు తిని చూడండి. నెలలో 2 కేజీల బరువు ఇట్టే తగ్గిపోతారు. ఎటువంటి వర్కౌట్స్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఈ రెసిపీని నేను నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి. ట్రై చేసి నేను తగ్గిన తర్వాతే నేను మీకు షేర్ చేస్తున్నాను. మరి నన్ను నమ్మి ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి చేసేసి కమ్మగా తినేద్దాం. మనం సలాడ్ చేసుకోవాలి అంటే మనకి ముందుగా పెసలతో మొలకలు కావాలండి. చూడండి మొలకలు ఎంత చక్కగా వచ్చినాయో. వీటిని చేసుకోవడం చాలా సింపుల్ అండి. నేనైతే ఇందులోనే చేశాను. వెజిటబుల్స్ క్లీన్ చేసుకుంటాం కదండి, బౌల్ ఉంటుంది కదా, నేను ఇందులోనే వేసేసాను. మీరు వీటిని ఎల్లుండి తయారు చేసుకొని తినాలి అంటే మీరు ప్రాసెస్ అనేది ఇవాళే మొదలు పెట్టాలి. మీరు ఈరోజు పడుకునేటప్పుడు కనుక ఒక కప్పు పెసలు తీసేసుకొని నానబెట్టారనుకోండి, రేపు మార్నింగ్ మీరు నిద్ర లెగవంగానే వాటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇలాంటి ఒక బౌలు, అంటే నీళ్లు కారిపోయేటటువంటి బౌలు ఏదైనా తీసుకోండి. ఇలాంటిదైనా తీసుకోండి. తీసేసుకొని నీళ్లు వార్చేసి ఈ బౌల్లో వేసేసి ఆ గాలి అనేది పోకుండా ఇలా ఒక మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక కబోర్డ్లో పెట్టేశారనుకోండి, మళ్ళీ రేపు ఉదయం కల్లా మనకి ఇలా మొలకలు వస్తాయి. అదనమాట. అంటే మనం ఈరోజు సాయంత్రం చేస్తే మనం ఎల్లుండు ఈ సలాడ్ అనేది తయారు చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి కనుక ఈ మొలకల్ని తయారు చేసి పెట్టుకున్నారనుకోండి, చక్కగా 4-5 రోజులు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మొలకలను చేయడం చాలా సింపుల్ అండి. మీరు ఎలా పెట్టినా కానీ మొలకలు అయితే చక్కగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇలాంటి చిల్లులు గిన్నెను పెట్టుకొని ఈ మొలకల్ని ఇందులో వేసేసుకుందాం. మనం నీళ్ళల్లో ఉడికించడం కన్నా ఇలా ఉడికించుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మనం ఇలా ఉడికించుకోవడం వల్ల కొత్తగా స్ప్రౌట్స్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పచ్చివాసన అనేదానికి వాళ్ళు అబ్బా మనం తినలేము అని ఫీల్ అవ్వకుండా వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారనమాట. ఫస్ట్ మనం వీటిని తినడానికి అలవాటు పడాలి. ఒకసారి అలవాటు పడ్డాం అనుకోండి, చిన్నగా మనం పచ్చివే తినేయచ్చు. ఓకేనా? అందుకోసం చేస్తున్నాను. మీకు పచ్చివి తినడం అలవాటు ఉంటే కనుక ఈ ఉడికించడాన్ని స్కిప్ చేసేయండి. 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఈ మొలకల్ని, ఒక 50 గ్రాములు కీర దోసకాయ ముక్కలు మనం ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. అలాగే 50 గ్రాముల టొమాటో ముక్కలు, అలాగే ఒక 30 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 30 గ్రాముల క్యారెట్ తురుము. మీరు ఈ వెజిటేబుల్స్ని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి, లేదా తక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో నో ప్రాబ్లం. మీరు ఖచ్చితంగా ఇంతే వేసుకోవాలి అని ఏం లేదండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, టీ స్పూన్ మిరియాల పొడి టీ స్పూన్ ఎందుకు వేసానంటే, మనం పచ్చిమిర్చి వేసామనుకోండి, పిల్లలకు పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళ నాలుగు తగిలి మంట పుట్టింది అనుకోండి, ఇంక రెండోసారి తినరు. అందుకనే నేను ఇక్కడ ఎక్కువగా మిరియాల పొడినే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు మిరియాల పొడి ఇష్టం లేదు అనుకోండి, మీరు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేసుకోండి, నో ప్రాబ్లం. ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. అర్రే ఉప్పు వేయడం మర్చిపోయాను, ఉండండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుందాం. ఉప్పుని వీలైనంత వరకు చాలా తక్కువగా తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం పెసలతో పాటు శనగల్ని కూడా వేసుకోవచ్చు, వేరుశనగ గుళ్ళను వేసుకోవచ్చు, మనకు నచ్చిన దాన్ని వేసుకోవచ్చండి. నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి నేనైతే ఇలా తింటున్నానండి. రోజులో ఒక పూట తింటాను నేను ఇలాగా. నేనైతే ఈ 20 రోజుల్లో 1 కేజీన్నర వెయిట్ తగ్గానండి. మనం ఇలా హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ బరువు అనేది తగ్గాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఫైనల్గా కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ స్ప్రౌట్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ సలాడ్ అయితే ఇద్దరికి సరిపోతుందండి. చూసారు కదా, మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనివల్ల ఇది తినడం వలన అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి, మీరే చెప్తారు. మరి నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.